నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. గుడ్ మార్నింగ్ స్వామీజీ. స్వామీజీ, మనం గతం నుంచి కర్మయోగం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అయితే అది మన సముద్రాన్ని జస్ట్ టచ్ చేసామని మొన్న కూడా అనుకున్నాం. ఇప్పుడు చెప్పండి స్వామీజీ, అంటే కర్మయోగ పూర్తిగా సాధించాలంటే, ఆ వ్యక్తి పరిపూర్ణత పొందాలంటే ఏం చేయాలి? అందరికీ నమస్కారం. స్వామి వివేకానందుల వారి కర్మయోగం మనం చర్చించుకుంటున్న సమయంలో కర్మ చేస్తూ చేస్తూ మన వ్యక్తిత్వం మీద ఎలాగది ప్రభావం ఇదవుతుంది, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన క్యారెక్టర్ని ఎలాగ మారుస్తుంది. మొట్టమొదటి అధ్యాయం 3-4 శీర్షికల ముందు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మన కర్తవ్యం ఎలాగా నిర్వహించాలి, మన బాధ్యతలు ఎలాగ నిర్వహించాలి, అదే కర్మయోగంలో ముఖ్యమైన 2 అంశం వస్తుంది. ఒకటి మన శీలం మీద, మన వ్యక్తిత్వం మీద ఇది ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే, బట్ మనం విద్యార్థిగా, ఒక తల్లిదండ్రులుగా, లేక ఉపాధ్యాయుడిగా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక కమిషనర్గా, లేక ఎవరైనా బాధ్యతలు సమాజంలో వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాట్ ఈజ్ డ్యూటీ అనేది పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఈ కర్తవ్యం, సన్యాసికి ఒక కర్తవ్యం ఉంది, ఒక పూజారికి ఒక కర్తవ్యం ఉంది, తల్లిదండ్రికి భార్య భర్తల మీద ఒక రిలేషన్షిప్ కర్తవ్యం ఉంది, తర్వాత తల్లికి బిడ్డ మీద కర్తవ్యం ఉంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది మోడర్న్ లైఫ్లో, ఈ కర్తవ్యం అనే పేరులో అది మళ్ళీ మన గొంతు మనమే పిసుకుంటున్నాం, మనం మన వ్రేళ్లను మనమే నవ్వులేస్తున్నాం. అందుకే ఈ సమాజంలో నా కర్తవ్యం, నీ కర్తవ్యం ఒక ఆబ్లిగేషన్ అయిపోయింది. ఒక చిన్న కుటుంబం వ్యవస్థ పగిలిపోతుంది. కుటుంబ వ్యవస్థ చాలా బాధాకరంగా ఉంది. కమర్షియలైజ్ అయిపోయినట్టు 2 ఈగోలు వర్క్ చేస్తున్నాయి అక్కడ, 2 ఆత్మలు వర్క్ చేయటంలే, రెండు ఐలు, 2 అహంకారాలు, 2 బిలియర్డ్స్ బాల్ అంటారు సైకాలజీలో. ఈ బిలియర్డ్ బాల్ ఆట ఒక రాయిలాగా ఉంటుంది, కార్క్స్. అది ఒకడు టక్కన కొడతాడు, ఇది వెళ్ళి ఇంకో బిలియర్డ్ బాల్ కొడుతుంది, 2 గోయిలో పడతాయి. అలాగ మన ఈగో ఇంకొక ఈగో ఏదో ఒకటి ప్రభావితం చేస్తుంది, మన కోరికలు, మన సమాజం. ఇక్కడ సైకాలజీ కొంచెం తెలుసుకోవాలి. కర్మయోగం ఇస్ లాట్ ఆఫ్ రిలేటెడ్ విత్ అవర్ మైండ్ అండ్ బిహేవియర్. బికాజ్ ఆఫీస్లో టీం వర్క్ అంటాం, తర్వాత ఫ్రెండ్స్లో టీం ఒక సంబంధం ఉంటుంది, బంధువులు అంటే అది ఒక టీం లాగా ఉంటుంది. ఆటపాటల్లో 11 మంది క్రికెట్ టీమో, 6 మంది వాలీబాల్ టీమో, అలాగా ప్రతి ఒక్కళ్ళు సమాజంలో టుడే నోబడీ ఈజ్ అన్ ఐలాండ్. ఏదో ఒక ద్వీపంలోనో ఉండి నేను నా పని చేసుకొని ఉంటాను, సాధ్యం కాదు. యు ఆర్ గోయింగ్ టు మిక్స్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. అందుకే వివేకానంద అన్నారు, ఏ టైం విల్ కమ్ వెన్ సన్యాసీస్ వాళ్ళ ధ్యానము, వాళ్ళ పూజ పునస్కారాలను వదిలేసి సమాజంలో మునిగిపోవాలి. అందుకే రామకృష్ణ మఠం స్థాపించారు. కేవలం మీరు పీఠాధిపతులు, మీరు వాళ్ళ నుంచి ఏదో భిక్ష, తర్వాత వాళ్ళ ధనం ప్రణామాలు స్వీకరించి మీరు హాయిగా మీ రూమ్లో కూర్చుంటానికి పనికిరాదు. సన్యాసీస్ ఆల్సో హ్యావ్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. తద్వారా వాళ్ళ ఆత్మకి వాళ్ళు మోక్షం పొందాలి. హీ గేవ్ ఏ బ్రిడ్జ్. అందుకే రామకృష్ణ సంఘంలో పనికి కూడా ప్రాధాన్యత ఒక 50% పనికే ఉంది. సేవ 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 సేవ, జగద్హితాయ జగద్హితాయ. జగతిని మార్చడానికి వెళ్ళొద్దు నువ్వు, అది సాధ్యం కాదు. దేవుడు అది బ్రహ్మదేవుడు సృష్టి, అది సేవ చెయ్యి, సహాయం చెయ్యి. నువ్వు ఏమి వాళ్ళకి అర్పించాలో అది అన్నీ అర్పించు. విద్యాభ్యాసం అర్పిస్తావా, నీకు వసతులు అర్పిస్తావా, నీ మందులు అర్పిస్తావా, సహాయం చెయ్యి, సేవ చెయ్యి. జగత్ హిత చెయ్యి. సేవ, సహాయం కూడా కాదు, హిత అంటే వెల్ఫేర్. దాంతోపాటు ఏమవుతుంది, నీకు నీ ఆత్మమోక్షం కూడా నీకు బహుమానంగా లాభం పొందుతావు, నువ్వు ఆనందం పొందుతావు, మోక్షం పొందుతావు, ఎన్నో అనుభవాలు పొందుతావు. సో ఈ సైకాలజీ గత ఎపిసోడ్లో చెప్పిందంటే ఒక మ్యాజిక్ షో లాగా మనం మునిగిపోయాం. ఈ కర్మయోగం చేస్తున్న ద్వారా ఏమవుతుంది, రోడ్లో పరిష్కారంగా క్లీన్ రోడ్లో మనం వెళ్తున్నాం. ఇక్కడ రియాలిటీ ఏమిటి, గత ఎపిసోడ్లో లాస్ట్ పాయింట్స్లో అది మనం అక్కడ ఆపాం. ఏమిటంటే సత్యం వద ధర్మంచర అన్నారు. అది మన డ్యూటీ. నువ్వు నిజం మాట్లాడడం, మీ ధర్మాన్ని మీరు చేయడం. మన సనాతన ధర్మంలో కొన్ని ధర్మాలు ప్రతి ఒక్కరికి వర్ణాశ్రమ ధర్మం అని ఇచ్చారు. పై కుటుంబంలో పొందిన వాళ్ళు కొన్ని వైదికులు పూజలు అని చేసుకొని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి. క్షత్రియులు వాళ్ళ ధర్మం, ఈ సోల్జర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ ధర్మం కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు దేశం ఒక బార్డర్స్ రక్షింపబడతాయి. కొంతమంది బిజినెస్ చేస్తారు, ఎకానమిస్ట్స్ ఉన్నారు, బ్యాంక్ ఆఫీసర్స్, ఆర్బీఐ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు దేశం ఒక ఆర్థిక దీన్ని రక్షించుకోవాలి. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఉంది. తర్వాత లేబరర్స్ ఉంటారు, కార్మికులు ఉంటారు, రైతులు ఉంటారు, వాళ్ళ ధర్మం వాళ్ళు కరెక్ట్గా చేయాలి. సో కర్మయోగం ద్వారా మనకేం దొరుకుతుంది అంటే, వాళ్ళలో ఉండే సామర్థ్యాల్ని అది బయటికి తీసుకొచ్చి వాళ్ళ మైనస్ని ప్యూరిఫై చేసి వాళ్ళ ధర్మంలో, స్వధర్మంలో వాళ్ళు నిపుణులు అవుతారు. సో నేను ఇప్పుడు సన్యాసిని, మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎవరో ఒకరు కెమెరా ఆపరేట్ చేస్తున్నారు, ఎవరో ఒకరు డ్రైవర్గా పనిచేస్తున్నారు, వాళ్ళలో ఉండే సామర్థ్యాన్ని మేలుకొల్పేది కర్మయోగం. సో ఇట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ స్టేబుల్. ఈ కర్మయోగం బండిలో 4 చక్రాలు
ఒకే ప్రెషర్లో ఉండాలి. మన బండి, మన కారు, మన బస్సు 8 చక్రాలు 12 చక్రాలు వాహనం అయితే అది అన్ని చక్రాలు కూడా ఇట్ షుడ్ బి వెరీ వెరీ ఈక్వలీ బ్యాలెన్స్డ్. లేని పక్షంలో అది జర్నీ, మన ప్రయాణం సుగమంగా ఉండదు, వెన్నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో కర్మయోగం ద్వారా ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ డ్యూటీ. దీనికంటే జస్ట్ ఇంకొక మాట చెప్పాలనుకుంటే, ఈ మోడర్న్ లైఫ్లో ఏది అసత్యమో అది సత్యంగా మనం వేదాంతంలో మాటికి చెప్పేది ఏమిటి? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం జయించాలి. ఇవే మనిషికి, విద్యార్థికి, యువకులకి ఉన్న ఎనిమీస్. అయితే మన మోడర్న్ లైఫ్ ఏం చేస్తుంది? ఆ ఎనిమీస్నే ఫ్రెండ్స్గా మార్చేసింది. కామవాంఛనలు, తర్వాత కోరికలు, ఈర్ష్య, తర్వాత క్రోధం, వెంటనే వాళ్ళలో ఆ ఒక ఇది క్రియేట్ అవుతుంది. 2 రోజుల ముందు ఒక విద్యార్థిని, నేను కాలేజీకి వెళ్ళాను, ఒక కాలేజీకి, తర్వాత ఒక మెసేజ్ ఈమెయిల్ చేసింది. ఏం చేసిందంటే, నాలో ఎంత నేను ట్రై చేసినా కూడా ఆ కోపం అనేది, ఆ ఒక కోరికలు అనేది ఆగటం లేదు. నేను వెనకాల నుంచి అది తోసుకొని నన్ను చెడ్డ పనులు ఇది చేస్తుంది, దయచేసి నాకు సలహా ఇవ్వండి. అప్పుడు తనకేం చెప్పాలి? నేను కొంచెం కర్మయోగం చేయాలి. తను కూర్చోలేదు, ధ్యానంలో అసలు సాధ్యం కాదు. బికాజ్ లోపల నుంచి ఆ ప్రేరణ కలుగుతుంది, ఆ ఫోర్స్ వస్తుంది. ఈ అర్జునుడు కూడా 3వ అధ్యాయంలో భగవద్గీతలో ప్రశ్నిస్తాడు. ఒక మనిషి, ఒక వ్యక్తి మంచిగా ఉంటాడు చూడ్డానికి, చెడ్డ పని చేయకూడదు అని అతనికి తెలుసు, కొంచెం అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది. బట్ ఏదో బలం వెనకాల నుంచి తోస్తుంది, నువ్వు ఈ చెడ్డ పని చెయ్యి, బలాదివ నియోజిత అని ప్రశ్నిస్తాడు. ఏమిటయ్యా వేగం? చేయకూడదు అన్నవాడు కూడా దొంగ పని చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. వాట్ ఈజ్ దట్ పవర్? అత కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. ఆర్డినరీ తప్పు కూడా కాదు, పాపం చేయిస్తుంది అతను. ఒకసారి ఏమైందంటే, మన న్యూయార్క్లో సాయంత్రం 7 గంటలకి సుమారు ఉన్నట్టుండే బ్లాక్అవుట్. హోల్ న్యూయార్క్ సిటీ 40 నిమిషాలు కరెంటు పోయింది. చీకటి. మేజర్ బ్రేక్ డౌన్ ఇన్ దేర్ ట్రాన్స్ఫార్మర్స్. మళ్ళీ లైట్ వచ్చాయి. ఆ అరగంట సమయంలో పోలీసు వాళ్ళు లేరు, ఈ కెమెరాస్ పనిచేయటం లేదు, ఎక్కడా లైట్లు లేవు. ఇది 1970 ఆ సమయంలో జరిగిందనమాట. ఇంకా సొఫిస్టికేషన్ రాలేదు. లైట్లు వచ్చాయి, ప్రజలను చూశారు, పోలీసు వాళ్ళంతా వచ్చి చూశారు. ఈ షాప్స్ అన్ని లూట్ చేశారు ప్రజలు. ఎవరెవరు కొనడానికి వచ్చారో లైట్ లేని సమయంలో చూసి వాళ్ళందరూ దొంగతనం చేసుకొని వాళ్ళ వస్తువులు, కాస్ట్లీ గ్యాజెట్ తీసుకెళ్ళిపోతున్నారు రోడ్లు. అందరూ చూశారు, షాక్ అయిపోయింది వాళ్ళందరికీ. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏమిటిది? యు లుక్ లైక్ ఎ జెంటిల్ మ్యాన్, మర్యాద పురుషుడుగా ఉన్నావు, ఏమిటి సూట్ కేసులు తీసుకెళ్తున్నావు, సామాన్లు తీసుకెళ్తున్నావు అంటే, ఐఎమ్ సారీ ఐ డోంట్ నో. చూసారా అక్కడ సైకాలజీ ఎలా వర్క్ అయిందో? ఎవరు లేనప్పుడు లోపల నుంచి ఆ కోరికలు, ఆ నెగటివిటీ, దొంగతనం చేసే మనసు వచ్చేసి ఇట్ ప్రాంప్టెడ్ హిమ్ టు స్టీల్. ఎవరు లేరు కదా, తీసుకెళ్ళి, ఐఎమ్ సారీ, ఐ డింట్ నో, ఐ ఫెల్ట్, ఐ నీడ్ ఇట్ అని ఒక మనోభావంతో ప్రజలు బతుకుతూ ఉంటే సమాజంలో ఏమవుతుంది? అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కేవలం అక్షరాభ్యాసం ఇది కాదు, లోపల కోరికల ఇది ఇది ట్రైనింగ్ ఇవ్వాలి. సో అది కర్మయోగం ద్వారా మనకు తెలుసు. సో అక్కడ ముఖ్యంగా వాట్ ఈజ్ డ్యూటీ అని తెలుసుకోవాలి. స్వామి వివేకానంద మాటికిను కర్తవ్యం మీద ఎక్కువ ఆయన ఇది ఇచ్చారు, ప్రాముఖ్యత ఇచ్చారు. సో నేను చెప్పినట్లుగా బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకి, తర్వాత కార్మికులకి, వీళ్ళందరికీ ఒక్కొక్క డ్యూటీ ఉంది. ముఖ్యంగా ఏం చేయాలి? నేను గత ఎపిసోడ్లోనూ మనం గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఎవరో ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. శ్రీకృష్ణుడు కూడా దాన్ని బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? ఈ ప్రపంచంలో నేను చేసేదేమీ లేదు, జయించేదేమీ లేదు, అయినా కూడా ప్రపంచం కోసం నేను చేస్తున్నాను పని. శ్రీకృష్ణుడు ఎక్కడి నుంచి బోధిస్తున్నాడు భగవద్గీతని? ఏదో ఆశ్రమాలనో, ఏదో పెద్ద గుహలోనో, లేకో నది ఒడ్డును చేయలే. రణరంగంలో, కురుక్షేత్రంలో ఒక చేత్తో గుర్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, మరొక చేత్తో గీతోపదేశం చేస్తున్నాడు. సో కృష్ణ సేస్, లుక్ ఎట్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను కూడా సారథిగా ఉండి నీకు బోధన చేస్తున్నాను, జ్ఞానము ఇస్తున్నాడు, కర్మ కూడా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? లోక కళ్యాణం కోసం. శ్రీకృష్ణుడు అంటాడు ఒక చోట, బై ఛాన్స్ నేను పని చేయటం లేదు, అందరూ పని చేయరు. ఎందుకంటే దేవుడే పని చేయటం లేదు, ఎవరో పెద్ద ఆయన మన బాస్ పని చేయటం లేదంటే వీళ్ళందరూ ఊరికనే తప్పించుకుంటారు. సో యూ హ్యావ్ టు కంటిన్యూ టు డూ ద వర్క్. మన పర్సనాలిటీ ముఖ్యమైన ఎలిమెంట్ ఏమిటండి? మన గుండె. అది ఒక్క సెకండ్ పని చేయను అని కొంచెం అది విశ్రాంతి తీసుకుంటే నీకు చావే, అంటే ప్యారలైజ్ అయిపోతుంది. ఒక్క క్షణం కూడా అది నిరంతరంగా కర్మ చేస్తూ అలల్లాగా, సముద్రం అలలాగా చేసుకుంటాం. ఇది చేస్తున్న సమయంలో లెట్ us బీ ఫోకస్డ్.
దానికి ముఖ్యంగా వాట్ ఈజ్ డ్యూటీ, ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మన సమాజంలో, ప్రపంచంలోనే సమాజం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ముఖ్యంగా ఎక్కడి నుంచి ఆ జెనిసిస్ వస్తుందో చూద్దాం. స్వామీజీ అంత కేర్ఫుల్గా ఈ బిగినర్స్ కోర్సులో డ్యూటీ గురించి నేర్పిస్తున్నారు వాళ్ళ విద్యార్థులకి, వాళ్ళ ద్వారా మనందరికీ. ఇక్కడ అంటారు ఎనీ యాక్షన్ దట్ మేక్స్ అస్ గో గాడ్ వర్డ్ ఈజ్ అ గుడ్ యాక్షన్. డ్యూటీ ఏది మనం ముందుకు తీసుకెళ్తుంది, భగవంతుడి వైపు మంచి గుణాల వైపు తీసుకెళ్తుందో అది మనం చేసవలసిన డ్యూటీ. ఏది మనం ఆసురి గుణాలు ప్రేరేపణ కలిగిస్తుందో, రజోగుణం కలిగిస్తుందో అది మన డ్యూటీ కాదు. అందుకే ఆ ఎగ్జాంపుల్ ఎలాగుంది, ఎప్పుడైతే వాళ్ళు లైట్లు లేవో వెంటనే వాళ్ళు నా డ్యూటీకి దొంగతనం చేయడం అని మనోభావం క్రియేట్ అయ్యింది. లైట్లు వచ్చేసాయి, ఐఎమ్ సారీ అంటున్నాడు, బట్ యు ఆర్ ఏ థీఫ్, పోలీస్ రికార్డ్స్లో నువ్వు దొంగవే, పద జైలుకి పద. సో ఇక్కడ ఏమిటంటే ద భగవద్గీత మడి చెప్తుంది ఏమిటంటే వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళలో ఉండే సంస్కారాలని ప్యూరిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కర్మ చేయాల్సిందే. వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేస్తే సమాజం 4 డైరెక్షన్స్లోనూ డెవలప్ అవుతుంది. ఇటు నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, అటు ఆరోగ్యం డెవలప్ అవుతుంది, ఇటు వాళ్ళ విద్యాభ్యాసం డెవలప్ అవుతుంది, తల్లిదండ్రుల ప్రేమ వాత్సల్యం డెవలప్ అవుతుంది. నేను ఒక చోట చెప్తూ ఉంటాను అందరికీ, పెద్దవాళ్ళు పిల్లలు అది చూస్తూ వాళ్ళ డ్యూటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. అమ్మ తన పని చేస్తుంది కదా, నాన్న తన పని చేసుకుంటున్నారు కదా, నేను కూడా నా పని చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న ప్రజలకు చెప్తూ ఉంటాను ఏమిటంటే, ముగ్గురికి ఈ సమాజంలో రిటైర్మెంట్ లేదు. ఏ సమాజంలో అయినా, ఏ అమెరికా అయినా, యూరోప్ అయినా, ముగ్గురికి 3 కర్తవ్యాలకి. ఒకటి డాక్టర్, వైద్యుడు. రెండవది ఉపాధ్యాయుడు, టీచర్. మూడవది ఒక లాయర్, జడ్జ్. మై లార్డ్ అని కోర్టులో ఆయన్ని పొగుడతారు లాయర్స్. మై లార్డ్, దిస్ ఈస్ ద కేస్, యువర్ ఆనర్. అంత ఉన్నత స్థానం ఉంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆ సమాజం బాధల్లో దిగజారిపోతుంది. ఇట్ గెట్స్ క్రాంప్డ్. వైద్యం లేదా మరి రోగాలు ఎక్కువైపోతాయి. తర్వాత ఈ ఎడ్యుకేషన్ లేదా వాళ్ళు మూర్ఖులు అవుతారు, క్రిమినల్స్ అవుతారు. మూడవది ధర్మం లేదా ఆ సొసైటీ పశువులకి సమానం అవుతుంది, రాక్షసులకు తయారవుతారు. సో ఈ ముగ్గురికి రిటైర్మెంట్ లేదు. అఫీషియల్గా గవర్నమెంట్లో వాళ్ళు రిటైర్ అవ్వచ్చు, బట్ వాళ్ళ లైఫ్లో, వాళ్ళ డ్యూటీలో రిటైర్మెంట్ లేదు. సో అది కర్మయోగానికి రిలేట్ అవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులకి రిటైర్మెంట్ లేదు, విద్యార్థులకి ఎవ్వరికీ రిటైర్మెంట్ లేదు. అందుకే రామకృష్ణ మఠంలో 97-98 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి రిటైర్మెంట్ లేదు. దే హ్యావ్ టు డూ సమ్ వర్క్. సమాజానికి నువ్వేమైనా కాంట్రిబ్యూట్ చేయాలి. సో కర్మయోగం సబ్స్టెన్స్ ఏమిటంటే యూ హ్యావ్ టు బికమ్ ఏ కాంట్రిబ్యూటర్, నాట్ జస్ట్ ఏ కన్స్యూమర్. కేవలం నువ్వు సమాజాన్ని తీసుకునే ఇది కాదు, భిక్ష కానీ, నువ్వు విద్య కానీ, నువ్వు ఏది కానీ, బట్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. అందుకే వివేకానంద ఒక చోట కొంచెం కఠినంగా బలంగా ఉపయోగిస్తారు. ఐ కన్సిడర్ ఎ మ్యాన్ ఏ ట్రైటర్. అతను దేశద్రోహి. ఎవరు ఇతరుల నుంచి తీసుకుంటున్నాడు, వాళ్ళకి ఏమీ ఇవ్వటం లేదు. కర్మయోగి హీ బికమ్స్ ఎ కాంట్రిబ్యూటర్. దేశద్రోహిని ఎవరు? హూ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ ఎట్ దేర్ ఎక్స్పెన్స్ does not pay least heed to them. So give back to society, contribute to the society. ఈ విధంగా డ్యూటీని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోలీస్ డ్యూటీ 2 hours డ్యూటీ ఉండదు. ఆ డ్యూటీ సరిగ్గా చేయకపోతే అతను సమాజానికి ద్రోహం. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు స్వామీజీ, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా ఏదో ఉంది, ఏదో చేయాలని తప్పించే వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐదర్ త్రూ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ బై దెమ్సెల్వ్స్. సమాజానికి మళ్ళీ వెళ్ళి అఫీషియల్ టైం ఉండదు వాళ్ళకి, బట్ 3-4 hours. హైదరాబాద్లో కూడా ఒకరిని చూసాము. ఏమిటంటే ఒక ఆయన బ్యాంక్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయ్యి ఆయన ప్రతిరోజు ఆయన అంబాసిడర్ కార్లో సిమెంటు, తర్వాత రాళ్ళు, రప్పలు అన్నీ తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ గోతులు కనబడుతున్నాయో అక్కడ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అది ఆయన డ్యూటీయా? బ్యాంక్ ఆఫీసర్ అయినా, బట్ హీ హాజ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ సర్వీస్ టు సొసైటీ. డ్యూటీ చేస్తున్నాడు, వీధుల్లో తిరుగుతున్నాడు ప్రతిరోజు. అది చూసి తర్వాత పోలీసు వాళ్ళు, తర్వాత కొంతమంది యువకులు ఆయనకి హెల్ప్ చేస్తారు. బోర్డు పెడతాడు, ఐఎమ్ ఆన్ వర్క్ అని. మున్సిపల్ వీళ్ళు కూడా అంత నిష్టతో చేయరు. ప్రతి గొయ్యి, ఎందుకంటే ఒకరోజు ఆయన వెళుతూ ఉంటే టక్కని ఒక గొయ్యిలో పడి అతనికి స్కూటర్ ఇరిగిపోయి అతని కాళ్ళు కూడా ఎరిగింది. అతను అనుకున్నాడు, నాకే ఇలాగైతే ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఎంతమంది పిల్లలు బాధపడతారని చెప్పి రిటైర్మెంట్ అయిన తర్వాత ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 తిరిగి వెళ్తాడు. హీ గోస్ ఆన్ డూయింగ్ హిస్ డ్యూటీ. సమాజానికి ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ బికాజ్ లక్షల రూపాయలు నేను సంపాదించాను. నౌ లెట్ మీ డూ దిస్ సేవా ఫర్ సొసైటీ. స్వామీజీ, విద్యార్థులు రెడీగా ఉన్నారు. ఎవరు ప్రశ్నలు అడుగుతారో చూద్దాం. ఎవరు అడుగుతున్నారు? నమస్తే స్వామీజీ, నా పేరు కేదార్ పాఠక్. నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్నాను.
నా ప్రశ్న ఏంటంటే, మీరు స్టార్టింగ్లో చెప్పారు ఈ ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్ లాంటిది. అందులో మరి ఇండియా అంటే భారతదేశం ప్లస్ ఇండియన్ యూత్ ఉన్నారు. మరి వాటి రోల్ ఈ కర్మయోగ పర్స్పెక్టివ్లో ఒక పర్స్పెక్టివ్ ఏంటి స్వామీజీ? ఇది చాలా విశాలమైన ప్రశ్న. ఎందుకంటే ఒకటి గ్లోబల్ విలేజ్ అన్నాను, అది అందరికీ తెలుసు. ఇంటర్నెట్ ద్వారా మనకి కమ్యూనికేషన్ దీని ద్వారా హోల్ వరల్డ్ చాలా చిన్నగా అయిపోయింది. ఎంత దూరం ఉన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్ మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు కూడా. కొంతమంది ఉదయం హైదరాబాద్లో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం బాంబేలో భోజనం చేస్తారు, ఢిల్లీలో నిద్రపోతూ ఉంటారు. అంటే కమ్యూనికేషన్ అండ్ ట్రావెల్లో ఇదంతా బాగా ఇదైపోయింది. అదే కొంతమంది అమెరికాకి వెళ్ళి 2-3 రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తారు. ఎక్కడికి వెళ్ళాలంటే న్యూయార్క్ వెళ్ళేసి వచ్చాను అంటాడు. అది ఎక్కడికి వెళ్ళా, న్యూయార్క్ ఏమిటయ్యా, అదేమిటి పక్కీల్లా గట్కేసర్ దగ్గర ఉందా అని మనం ఆలోచించాలి. ఇట్ హెస్ బికమ్ సో ఫెసిలిటీస్ ఇదైపోయింది కదా, థ్యాంక్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. లేకుండా ఉంటే ఫేస్ టు ఫేస్ నువ్వు స్కైప్లోనో దీంట్లోనో టాప్ వీళ్ళతో నువ్వు యూ కెన్ డిస్కస్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ శాటిలైట్స్ అవన్నీ. సో అది అవుతున్న సమయంలో మన యువతీయులు హూఎవర్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, సో మీ ఫ్రెండ్సో లేక మీ టాటా కన్సల్టెన్సీ బాంబేలో ఉంది హెడ్ ఆఫీస్, లేక హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, మీ బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది, హోల్ కంట్రీలో డిఫరెంట్ ఇది ఉంది. సో నౌ యూ ఇమాజిన్ టాటా కన్సల్టెన్సీ అన్నప్పుడు లెట్ అస్ గో బ్యాక్ టు వివేకానందస్ లైఫ్. ఆయన ఎలాగా ఆ గ్లోబల్ ఇదిని తీసుకొచ్చారు ఆయన జీవితంలో అని చెప్పి. టాటా ఫ్యామిలీలోనే జంషెడ్జీ నస్రోన్జీ టాటా అందరికీ తెలిసినట్లుగా హౌ హీ వాజ్ గోయింగ్ టు కెనడా ఫార్ గెటింగ్ టెక్నాలజీ. ఈవెన్ మ్యాచ్ బాక్స్ కోసం వీఆర్ స్ట్రగ్లింగ్ బికాజ్ అన్నీ ఉండింది నాలెడ్జ్. బ్రిటిష్ వాళ్ళ దీంతో కొంచెం అది వీ లాస్ట్ దట్ ఫోకస్. వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కొన్ని ఇండస్ట్రీస్కి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి, ఎందుకంటే మళ్ళీ మన పవర్ పోతుందనే వాళ్ళ బాధలు ఉండింది. బట్ ఈ టాటా గారు ఆయన దీనివల్ల వెళ్తున్నారు అమెరికాకి, అదే షిప్లో బాంబే నుంచి వివేకానంద కూడా వెళ్తున్నారు. సో 2 mighty minds ఆర్ మీటింగ్. అది కూడా వివేకానంద జీవిత చరిత్రలో మనం డీటెయిల్గా చర్చించుకున్నాం. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ హింట్ బికాజ్ క్వశ్చన్ రిలేటెడ్ కాబట్టి ఆ ఎపిసోడ్స్ ఉన్నాయి. స్వామీజీ అడుగుతారు వేర్ ఆర్ యూ గోయింగ్, ఈయన అడుగుతారు వేర్ ఆర్ యూ గోయింగ్. సో బోత్ ఆర్ పవర్ఫుల్ మైండ్స్. వన్ ఈజ్ బిజినెస్ మైండ్, టెక్నాలజీ, అనదర్ ఈజ్ అ స్పిరిచువల్ మైండ్. ఇది గ్లోబల్ విలేజ్లో కనెక్ట్ చేయండి. బోత్ ఆర్ నెసరీ సమాజానికి, స్పిరిచువాలిటీ అండ్ టెక్నాలజీ. దే హ్యావ్ టు షేక్ హ్యాండ్స్. సో టాటా గారు అన్నారు నేను టెక్నాలజీని అక్కడి నుంచి స్టీల్ కొనుక్కోను, అక్కడ దీనికోసం వెళ్తే స్వామీజీ అంటారు మన దేశంలో ఎందుకు చేయకూడదు, నువ్వు ఆ టెక్నాలజీని తీసుకురా, ఇక్కడ ప్రారంభించే ఒక ఇండస్ట్రీ, మన పిల్లలకి మన పేదవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళకి ఇంజనీరింగ్ ఇచ్చేయి. దాంతోపాటు స్వామీజీ ఇంకొక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ వివేకానంద ఏమిటంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఇండియాలో ఉండాలి. సో దట్ మన పిల్లలు ఇక్కడే ఉండి రీసెర్చ్ చేసి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, అప్పుడు వాళ్ళు దేశ విదేశాలతో ఒక కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. దెన్ స్వామీజీ ప్రేరణ ఏమిటి, ఒక సెంటర్ చేయి, ప్రారంభించు, ఆ సెంటర్లో మెడిటేషన్ ఉండాలి, రీసెర్చ్ ఆఫ్ సైన్స్ కూడా ఉండాలి. హీ గేవ్ ఎ హింట్ అండ్ లెఫ్ట్. 4 years మళ్ళీ ఇద్దరు కలవలేదు. దెన్ 1898లో మళ్ళీ కమ్యూనికేషన్ ప్రారంభమైంది బిట్వీన్ జేఎన్ టాటా అండ్ స్వామి వివేకానంద. అప్పటికే టాటా వాజ్ ఇన్స్పైర్డ్. ఆ వెస్ట్ డెవలప్మెంట్ చూశారు, ఇండియాస్ నెసెసిటీ చూశారు. మరొక మాట వివేకానంద అన్నారు, యువకులు ఏం చేయాలంటే ఈ కార్మికులు వీళ్ళందరూ ఇండస్ట్రీ వర్కర్స్ ప్రారంభించే ముందు వాళ్ళకి ఆపర్చునిటీస్, ఎన్విరాన్మెంట్ ఇవ్వండి, వసతులు ఇవ్వండి, డోంట్ మేక్ దెమ్ జస్ట్ వర్కర్స్. ఇవన్నీ చేసి స్వామీజీ ఒక మంచి గ్లోబల్ లీడర్ లాగా తయారయ్యారు. దెన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రారంభమైంది బెంగళూరులో. ఇట్ వాజ్ అర్లియర్ కాల్డ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్. తర్వాత వెన్ గవర్నమెంట్ టుక్ ఓవర్ ఇట్ బికేమ్ ఐఐఎస్సి, వెరీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలో. చాలామంది వేలాది మంది విద్యార్థులు రెసిడెన్షియల్ దీని ఫెసిలిటీస్ ఉపయోగించుకొని అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్నారు. దట్ ఈజ్ వివేకానందస్ బ్రెయిన్ చైల్డ్. అక్కడి నుంచి ఫారినర్స్ వస్తున్నారు, మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. సో దే స్ప్రెడ్ అవుట్ ఇన్ ద హోల్ నేషన్ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది గ్లోబల్ విలేజ్, ఇది ఒక ఫెసిలిటీ. సో మన వాళ్ళు కూడా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇక ఒక అబ్బాయి మన శీర్షికలో మేబీ 6 నెలల ముందు ఒక అబ్బాయి వచ్చాడు. అతను హైదరాబాద్ విద్యార్థి, ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ చేస్తున్నాడు. అమెరికాకు వెళ్ళి అతను మంచి మార్క్స్ పొంది అక్కడ పెద్దవాళ్ళతో చేసి మన దేశంలో ఒక 8 ఇన్స్టిట్యూషన్స్ క్యాన్సర్ రీసెర్చ్ త్రూ అమెరికన్ ఇది బ్రెయిన్ చేస్తున్నాడు. అంటే మన విద్యార్థి అతని ప్రొఫెసర్స్తో కలిసి ఈజ్ డూయింగ్ క్యాన్సర్ రీసెర్చ్. ఇక్కడి నుంచి సుమారు 180 పేషెంట్ల ఒక సెల్స్ని, ఒక రక్తంని అక్కడ పంపించారు. సో అవర్ హైదరాబాద్ బాయ్ విదూర్ అని చెప్పి హీ ఈజ్ డూయింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్ టు ది నేషన్. సో ఇన్ దట్ వే ఆ గ్లోబల్ విలేజ్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫార్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. అక్కడ కర్మయోగం ఉపయోగించండి. యు ఆర్ నాట్ జస్ట్ డూయింగ్ ఫర్ యువర్ ప్రాఫిట్ ఆర్ నేమ్, బట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ. నువ్వు
నాలెడ్జ్ పొందుతావు, ఆ నాలెడ్జ్ని ఇంకో డైరెక్షన్లో సమాజానికి మళ్ళీ అర్పిస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ యూత్ క్యాన్ డూ టు మేక్ అవర్ కంట్రీ వన్స్ అగైన్ బ్యూటిఫుల్ అండ్ లైవ్లీ. ఆ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. స్వామీజీ మీరు చెప్పినట్టు వేరే కంట్రీస్ చాలా దే ఆర్ మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్, వెరాజ్ మన ఇండియాలో అంత వీ డోంట్ ఫోకస్ ఆన్ రీసెర్చ్. సో వాట్ చేంజెస్ కెన్ వీ మేక్ ఇన్ ఇండియా సో దట్ రీసెర్చ్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది? ఇక్కడ వివేకానంద కోరింది మనం జస్ట్ ఇప్పుడే చెప్పాను ఏమిటంటే ఇండియాలో కూడా ఆ సెంటర్స్ క్రియేట్ అవ్వాలి. ఇది కొంతమంది కూడా ఇప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ మీద రీసెర్చ్ జరుగుతుంది. బెంగళూరులో రీసెర్చ్ జరుగుతుంది. ఎవరు? అనదర్ గ్రేట్ మ్యాన్ కాల్డ్ అజీమ్ ప్రేమ్జీ. ఆయన సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ చూశాడు. ఎవరెవరు ఎంప్లాయీస్ వస్తున్నారో వాళ్ళల్లో అంత హై క్వాలిటీ నాలెడ్జ్ రావట్లేదు. ఏదో డిగ్రీ వచ్చింది, మార్కులు వచ్చేసాయి, బట్టి కొట్టేసి వాళ్ళు మెమరైజ్ చేసి ఆన్సర్ చేసినాడు. సో ఈ థాట్ ఒక మంచి ఎడ్యుకేషనల్ సిలబస్ని దేశానికి అర్పిద్దామని చెప్పి సుమారు 250 crores ఆర్ మోర్ ఆయన ఎడ్యుకేషన్ రీసెర్చ్కి ఇచ్చాడు. ప్రతి సంవత్సరం ఆయన 40 మందిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. హై క్లాస్ ప్రొఫెసర్స్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, వేరే వేరే దేశాల నుంచి అంతా వచ్చి ఈ 40 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేస్తాడు ఇతను? దెన్ హీ విల్ సెండ్ దెమ్ బ్యాక్ టు ది సొసైటీ. మన హైదరాబాద్ ఈ రామకృష్ణమఠకి చెందిన ఒక వాలంటీర్ శివశంకర్ అని చెప్పి హీ హ్యాస్ జాయిన్డ్ దట్ 2 years ఇంటెన్స్ కోచింగ్. నా ఇప్పుడు గుల్బర్గా కర్ణాటకలో ఒక విలేజ్లో అతను సేవలు అందిస్తున్నాడు. టీచర్ ట్రైనింగ్, ఈ జిల్లా పరిషత్తు గ్రామాల లెవెల్లో అతను ఈజ్ గోయింగ్ బ్యాక్ విత్ దట్ నాలెడ్జ్. సో ఇండిపెండెంట్గాను చేసే ఒక అవకాశం ఉంది. ఇట్స్ అవసరం కూడా ఉంది. బట్ దట్ డిమాండ్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సాక్రిఫైస్. అక్కడ కర్మయోగం వస్తుంది. ఇఫ్ యూ క్యాన్ టేక్ అప్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, నాట్ జస్ట్ మీ ప్రాజెక్ట్ ఆర్ ఇంటర్వ్యూస్, ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళకుండా కొంచెం యూ కమ్, కొంచెం అక్కడ డేర్ డెవిల్, ఎస్ ఐ విల్ డూ సంథింగ్ ఫర్ ది నేషన్ నా నాలెడ్జ్తో. ఆ నాలెడ్జ్ని 10 మంది రీసెర్చ్ చేస్తూ ఉంటే ఆంట్రప్రెన్యూర్షిప్ క్రియేట్ అవుతుంది సొసైటీలో. వివేకానంద ఒక మాట అంటారు, ఎలాంటి విద్యాభ్యాసం దేశంలో అవసరం? బై విచ్ మ్యాన్ క్యాన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. అప్పుడు స్వామీజీ లెటర్ చదువుతుంటే హీ వాజ్ నాట్ ఫార్ గోయింగ్ ఫర్ జాబ్స్, హీ సెడ్ క్రియేట్ జాబ్స్. అంటే ఏమిటి? రీసెర్చ్ చేయడమే. సృష్టి అనే ఆర్గనైజేషన్ అహ్మదాబాద్ ఐఐఎంలో ఉంది. వాళ్ళు ఎవరెవరు ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్లో. ఈవెన్ 6వ తరగతి డ్రాప్అవుట్, 8వ తరగతి డ్రాప్అవుట్, స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అనే దాని పాలసీని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు స్కూల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు, మేము మీకు వసతులు క్రియేట్ చేస్తాం, మీరు సమాజానికి ఏదైనా ఇన్వెంట్ చేయండి, ఏదైనా సృష్టించండి. సృష్టి హనీ బీ పాలసీ. హనీ బీ అంటే ఏం చేస్తుంది? దుందుబీ ఎక్కడైతే పూలు వికసించిందో ఇది వెళుతుంది, వెళ్ళి కలెక్ట్ చేసుకొని పెద్ద తేనెటీగ క్రియేట్ చేసి ఆ తేనె మనం తీసుకుంటాం. అది పాపం ఒక్క బొట్టు కూడా తీసుకోదు, చుక్క కూడా తీసుకోదు, సమాజానికి ఇస్తుంది. హనీబీ పాలసీ, కలెక్ట్ అండ్ గివ్ టు ది సొసైటీ. ఆ స్వీట్నెస్, హనీబీ అంటే తేనె, ఎంత మధురంగా ఉంటుంది అది. అది ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. బట్ మీరు ఫిల్టర్ చేయగలరా? అలాగా డైరెక్ట్ ఫ్లవర్ నుంచి అలా చేయగలరా? ఏ మెషిను చేయలేదు, అది యంత్రమే చేయలేదు. బట్ దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్, దట్ ఈస్ డూయింగ్ రీసెర్చ్. సో మనలో ఆ హనీబీ కాన్సెప్ట్, మనలో ఆ ఒక సృష్టి కాన్సెప్ట్ యువతిలో డెవలప్ అయితే వీ క్యాన్ క్రియేట్ వండర్స్ విత్ అవర్ ఓన్. ఆ ఫైనాన్స్ అదంతా మన పేదవాళ్ళకి వెళ్ళి ఇట్ కెన్ గో బ్యాక్ టు గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ ది సొసైటీ. అప్పుడు ఈ ఇన్వెన్షన్స్ అమెరికాకి వెళ్ళొచ్చు, మన వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. ఈవెన్ స్వామి వివేకానంద ఒక సన్యాసి ఒక లెటర్ రాస్తున్నాడు కలకత్తా వాళ్ళ ప్రజలకి. ఢాకా అంటే బంగ్లాదేశ్ క్యాపిటల్, అప్పుడు ఇండియా పరిధిలోనే ఉండింది. అక్కడ ఢాకా టవల్స్ చాలా ఫేమస్. ఇంత పెద్ద టవల్స్ ఉంటాయి, అది లుంగిలాగా. అవి అమెరికాకి పంపించండి, మీరు రండి అమెరికాకి, నేను టికెట్ పంపిస్తా, న్యూయార్క్లో మీకు ఒక మార్కెట్ ఏర్పాటు చేస్తా. అంత బద్ధకమా మీకు? స్వామీజీ బిజినెస్ చేయిస్తున్నారు వాళ్ళ చేత. ఇండియా మంచి హర్బ్స్ తీసుకురండి, ఇక్కడంతా మెషిన్స్ యంత్రాంగంలో ఉండిపోయారు వాళ్ళు. దే డోంట్ నో ద వాల్యూ. సో బ్రింగ్ ది ఢాకా టవల్స్, ఐ విల్ అరేంజ్ ఎ మార్కెట్ ఎగ్జిబిషన్ ఫర్ యూ అని స్వామీజీ చెప్తారు. సో ఈ విధంగా స్వామీజీ వాంటెడ్ దట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్. బట్ మన కంట్రీలో, మన దేశంలో యువకులు రీసెర్చ్కి వస్తే వీ క్యాన్ డూ వండర్స్ ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ, ఎకానమీ, మీ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి మీకు. బట్ ఎలాగ ఇది అవుతుంది? యు ఆర్ వర్కింగ్ ఫార్ సంబడి, అతను చెప్పింది నువ్వు ఆ టైంకి వెళ్ళాలి, సాయంత్రం వదిలిన టైంకి రావాలి. వేర్ ఇస్ యువర్ సాటిస్ఫాక్షన్? సపోజ్ యూ బికమ్ ఏ సృష్టి, హనీ బీ లాగా,
అప్పుడు ఎంత ఆనందంగా పడుకోవచ్చు. చాలా అంటే చిన్న చిన్న విషయాల్లోనే ఎంత పెద్ద పెద్ద విషయాలు. బ్యూటిఫుల్ తపోవనం, ఒక పెద్ద ఉద్యానవనంలో మనం పూలు ఏరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.